రవి గారు మేము స్క్రీన్ మీద చూపిస్తున్నాం నాన్ వెజ్ ఛానల్ ని చూడొచ్చు. ఒకసారి అది కూడా ఫ్రేమ్ లో తీసుకుని శ్రీకాంత్. నాన్ వెజ్ ఛానల్ ని కరాటే కళ్యాణ్ గారు మీరు కూడా పిలుపునిచ్చారు, రవి పిలుపునిచ్చారు, అందరూ పిలుపునిచ్చారు. అదిగో సెకండ్ కి తగ్గిపోతున్నాయి చూడండి. 2,32,04,471. అదిగో 69, తర్వాత 66. ఇదిగో సెకండ్ కి తగ్గిపోతున్నాయి. 470 ఇలా తగ్గిపోతుంది. అంటే అదిగో 465. కరాటే కళ్యాణ్ గారు, రవి గారు మీ పిలుపు పనిచేస్తున్నట్టుంది. డెఫినెట్ గా పొద్దున్నే వీడియో పెట్టాను. నేను పొద్దున్నే వీడియో పెట్టాను, 3 గంటలైంది, 50,000 వ్యూస్ వచ్చాయి. 50,000 వ్యూస్ కి 600 కామెంట్లు ఉన్నా. సబ్స్క్రైబ్ చేసాం, అన్సబ్స్క్రైబ్ చేసాం 4 అకౌంట్ల నుంచి కనిపిస్తుంది పొద్దు నుంచి. నా వరకు నేను చేయగలిగాను. 50,000 4 గంటల్లో, రేపు పొద్దున్నగా 2 లక్షలు అవుతుంది. ఆ 2 లక్షల మందిలో కనీసం 10,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసినా చాలు కదా ఇలాంటి రథవని. అంతేకాకుండా కళ్యాణి గారి ఇలాంటి ప్రోద్బలంతో ఆ పిఐఎల్ ఎఫ్ఐఆర్ చేసి ఆడ ఛానల్ మూసేస్తే ఈ నెంబర్ తో సున్నా అయిపోతుంది. ఈ నెంబర్ ఎందుకు కావాలండి మనకి? రవి గారు ఒక్క నిమిషం, కళ్యాణ్ గారు ఏదో చెప్పాలనుకున్నారు. ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతాను. ఒక 5 minutes టైం ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కోసం, దీనికోసం వాడు లింకులు, వాడు ఏ టైంలో ఎంత మాట్లాడాడు, ఏ సమయంలో మాట్లాడాడు, ఏ క్షణంలో ఉంది, ఏ సెకండ్ లో ఉంది అన్ని రాసి నిన్నంతా ఒక పూట, ఒక రోజంతా మా టీం అంతా కష్టపడి మేము తయారు చేసాం సార్. ఇదిగోండి నాకు ఇచ్చారు, ఇవాళ వచ్చేస్తుంది ఎఫ్ఐఆర్ కూడా చెప్పారు. మరి కాసేపట్లో ఎప్పుడైనా మాకు రావచ్చు. కాకపోతే ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఏ విధమైనవని అని మాట్లాడారు సార్. ఇంత పెద్దగా అవుతుంది లీగల్ ఒపీనియన్ ఏంటంటే వేరే దగ్గర అయ్యాయమ్మా, కాకపోతే మీరు పెద్దగా డీటెయిల్ గా తెచ్చారు కదా, నేను తీసుకురావాలి అని చెప్పారు. సరే అన్నాము. కానీ ఒకటండి, వాడికి యూట్యూబ్ లో తగ్గాలి సార్. ఇన్స్టాగ్రామ్ లో వాటిలో వీటిలో తగ్గిపోతున్నారు. యూట్యూబ్ లో కూడా తగ్గండి ప్లీజ్. యూట్యూబ్ లోనే తగ్గించాలి వీడికి. ఇప్పటికీ 2.5 మిలియన్ తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు వీడి సబ్స్క్రైబర్స్. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు లేరు. వాళ్ళు ఏదైనా చూసినా వాళ్ళకి ఏదైనా టైటిల్స్, సబ్ టైటిల్స్ లో వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ మన తెలుగు వాళ్ళు సిగ్గు శరం మనకుంటే, హిందువులుగా, భారతీయులుగా, తెలుగు వాళ్ళుగా ప్లీజ్ వాడిని, అలాంటి కరోనా వైరస్ లాంటి వాడిని ఖచ్చితంగా మనం బయటికి తోసేయాలి. మన ఇళ్లలో పెట్టుకోకూడదు ఆ దరిద్రాన్ని, మన ఫోన్లలో పెట్టుకోకూడదు దరిద్రాన్ని. ఈ దరిద్రాన్ని బయటికి పంపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సీరియస్ గా తీసుకోండి. ఇంకొక కొంతసేపట్లోనే వాడు 2 million కి అయిపోయాడు అని చెప్పి రావాలి. రేపటి కల్లా 1 million అయిపోవాలి. ఎల్లుండికి వాడు 10 లక్షలకు పడిపోయాడు అనుకోండి. ఇదంతా మనందరి విజయం అండి, మనందరి సమిష్టి కృషి. ఎందుకంటే ఇలాంటి వాడికి బుద్ధి రావాలి అంటే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడం ఒకటే మార్గం. యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో చేయండి, ఫేస్బుక్ లో చేయండి. వాడు ఎక్కడ వాడి ఫేస్ కనిపిస్తే అక్కడ కామెంట్ పెట్టండి. వాడు కామెంట్ చదివి వాడు తల దించుకొని ఇచ్చి, అనవసరంగా తప్పు చేశాను, ఒక సీతామాతను అన్నాను, హిందువులను అన్నాను, భారతదేశాన్ని అన్నాను, నా దేశాన్ని నేనే తిట్టుకొని నేను ఈరోజు పనికిరాని వెధవనయ్యాను అని ఆ వెధవ తెలుసుకోవాలండి. ప్రతి ఆడపిల్ల బాధ వాడికి అర్థం అవ్వాలండి. ప్రతి భారతీయుడు బాధ అర్థం అవ్వాలి, ప్రతి తల్లి బాధ అర్థం అవ్వాలి, ప్రతి చెల్లి బాధ అర్థం అవ్వాలి. చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను అసహించుకుంటారని తెలుసుకోవాలి. వాడు పెద్ద తోపు తురుము అనుకుంటాడు. వాడేమన్నా అందరూ మీ తట్టిచ్చేసి లేకపోతే శాపనార్థాలు పెట్టడానికి వీడేమన్నా తపస్సంపన్నుడా అండి? ఏమైనా తపస్సు చేసి వచ్చాడండి శాపనార్థాలు పెట్టి? మీరు కానీ చేయకపోతే మీ అందరూ నాశనం అయిపోతారు అన్నారు. వీడెవడండి అసలు? వీడే మూన అనుకుంటున్నాడా? పిచ్చి వెధవా. నేనైతే మాత్రం కనిపిస్తే మాత్రం వారైతే వదిలేస్తారేమో, నేనైతే మాత్రం ఏం చేయనండి. ఖచ్చితంగా వాడు ఎక్కడ కనిపిస్తాడో అక్కడికి వెళ్తామండి. ఆడవాళ్ళందరూ నా సహోదరి మనలో వస్తారు నాతోని. అలాగే చాలా మంది హిజ్రాల్ పాపం అటు అంటే వాళ్ళందరూ ఎప్పుడు అమ్మా మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇలాంటి వేదం తనడానికి అన్నట్టుగా ఉన్నారు రెడీగా. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారండి. వాళ్ళు పాపం వాళ్ళు నిజంగా చాలా చాలా మంచి ట్రాన్స్జెండర్స్, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ మంచి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వీడిని సంగతి తెలుస్తామని కూడా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. వాళ్ళందరూ వస్తారండి. అలాగే మా నారీమణులు చాలా మంది ఉన్నారు. వీరత్వం అంటే ఏమిటి ఉంటుందో, భారతీయుల తాలూకా సత్తా ఏమిటో చూపించడానికి ఒక్కసారి వాడు ఇండియాకి రావాలంతే. అలాగే మా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మా హిందూ సంస్థలు చాలానే ఉన్నాయి. అన్ని కలిపి ఒక్కసారి వాడికి ఎలా ఉంటుందో, పౌరుషం అంటే ఎలా ఉంటుందో, భారతీయుల పౌరుషం, హిందుత్వం, హిందువుల పౌరుషం ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూపించాలని మాత్రం నాకు ఉందండి. మేమైతే వదలమండి ఈ విషయాన్ని, మేము వదలం. ఏమనం మేము కేసులు పెడతాం. కేసులు పెట్టిన తర్వాత వాడు అన్ని అయిపోతాయి. ప్రతి బ్యాంక్ అకౌంట్ సీజ్ అవుతుంది. వీలైతే వాడు పాస్పోర్ట్ సీజ్ అవుతుంది లేదు నాకు తెలియదు, రవి గారు చెప్పాలి ఆ విషయం. కానీ కన్ఫర్మ్ గా వీడి అకౌంట్స్ అని సీజ్ అవ్వాలి. వాడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని కూడా బ్లాక్ అయిపోవాలి. ఇదే మేము కోరుకునేది. ప్రతి మహిళ కోరుకునేది ఇదే. ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది ఇదే. పిల్లల్ని పాడు చేస్తూ 13 ఏళ్ళ అమ్మాయి పోస్ట్ చేస్తే ఈ రథం ఎందుకు వదిలేయాలి? 13 1000 రూపాయలు
ఏంటన్నారు కళ్యాణ్ గారు ఏంటన్నారు? 14 ఏళ్ల అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని వీడియో చేశాడు ఈ వెధవ. అవును అమ్మాయి మైనర్ అంటే కదా? కరెక్ట్ కదా కదా అంటే ఎక్కడైనా చట్టం పర్మిట్ చేస్తుందంటే క్యారెక్టర్ని వదిలేసుకుంటున్నాడు. మన భారతీయుల్లో ఉండాల్సినటువంటి క్యారెక్టర్ తనలో లేదు అనే విషయం